Very good afternoon all. Just now I checked the news. I'm feeling so sad. I'm feeling so much of upset for the news. There is a girl, ఒక అమ్మాయి 27 years అమ్మాయి జగిత్యాల సంబంధించిన అమ్మాయి ఏదైతే గ్రూప్ ఎగ్జామ్స్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో తర్వాత అమ్మాయి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిందని ఇంట్లో ఎవరు లేని టైంలో తను సూసైడ్ చేసుకుంది ఒంటరిగా. సో ఈ విషయం నన్ను చాలా బాధకు గురి చేసింది. ఈరోజు నేను పెద్ద టెడ్ టాక్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడాను. నేను ఈరోజు ఉమెన్స్ ఈరోజు చిన్న విషయాల కోసం, చిన్న ఫెయిల్యూర్ కోసం సూసైడ్ చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, మీ లైఫ్లో ఎగ్జామ్ ఒకటైన లైఫ్ ఇంకేమీ లేదా? 27 సంవత్సరాల పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారో అంతలా పెంచి 27 సంవత్సరాల కెరీర్లో వచ్చిన ఎగ్జామ్ ఒకటి మీరు ఫెయిల్ అయిపోయిందని సూసైడ్ చేసుకుంటే ప్రపంచానికి మీరు ఏమీ ఆన్సర్ చెప్పినట్టు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఆస్పరెంట్స్ ఉన్నారో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ దయచేసి వన్ ఎగ్జామ్ కెనాట్ డిఫైన్ యువర్ లైఫ్. పెద్ద ఫెయిల్యూర్స్ వస్తే దాన్ని ఎదుర్కోవడమే జీవితంలో అనేకమైన సవాళ్ళు ఎదుర్కోవడమే జీవితం. సో లైఫ్లో ఉన్న రిలేషన్స్లో ఫెయిల్ అయిపోవడం వల్ల కాదు, లైఫ్లో ఉన్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడం వల్ల కానీ లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఇవి కేవలం మన కొన్ని నార్మల్ థింగ్స్, లిటిల్ థింగ్స్ కోసం మీరు చేసుకుంటారంటే ఈరోజు భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే దేశానికి కావాల్సిన యువశక్తి చిన్న విషయాలకి ఈరోజు సూసైడ్ చేసుకున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. నేను చాలామంది చూస్తున్నాను, యువత చాలా డిమ్గా డల్గా ఎందుకుంటున్నారు. ఈరోజు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, 5 years అయిపోతుంది, ఇంకేం చేయట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని చాలా బాధగా ఉంటున్నారు. దయచేసి మీరు ఎగ్జామ్స్ కోసం బాధపడకండి, దేనికోసం బాధపడకండి. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి అవకాశం మీకు ఇస్తుంది. లైఫ్ అనేది ఎక్కడ కూడా ఒక ఎండింగ్ ఏ ఉండదు. సో యు ఆర్ అన్ అన్స్టాపబుల్. ఇది ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్ యూ విల్ ట్రై ఫర్ అదర్ ఎగ్జామ్. మళ్ళీ ప్రయత్నించండి, అంతేకాని జీవితం కోల్పోతే మనకు చేసేది ఏం లేదు. యువత మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీసీ కానీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందే ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందే మీరు లేకపోతే ఆ ఫీల్డ్కి ఎంటర్ అయ్యే ముందే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలండి. ఇఫ్ నాట్ విల్ సీ ఫర్ అదర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కాకపోతే వేరే ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే ఏంటి తర్వాత అప్పటికప్పుడు ఏం చేయాలో ఎవరికి తెలియట్లేదు. చాలా సఫరింగ్ కలిపి మానసిక వేదనకు గురైపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్కి వెళ్ళి ముందే లేకపోతే యూపీఎస్సీ ఏపీఎస్సీ టీఎస్పీ ప్రిపేర్ అయ్యే ముందే ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ మీరు పెట్టుకోండి. ప్లాన్ పెట్టుకొని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళండి. వితౌట్ ప్లాన్ డోంట్ గో ఫర్ ఎనీ ఎగ్జామ్. బికాస్ లైఫ్ వీ కెనాట్ ప్రెడిక్ట్. ఎప్పుడు లైఫ్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. సో డోంట్ వరీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మానసికంగా మీరు కుంగిపోతున్నారు చిన్న ఎగ్జామ్స్ కోసం. లైఫ్లో దేనికోసం కుంగిపోకండి. లైఫ్లో జీవితంలో వచ్చే సవాల్ని ఎదుర్కోవడమే జీవితం. లైఫ్ ఈస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోసెస్. మెనీ టైమ్స్ మీ మే ఫెయిల్. ప్రపంచంలో ఎవరైతే పెద్ద సక్సెస్ సాధించారో వాళ్ళు కూడా ఫెయిల్ అవే వస్తారు. ఏ ఫెయిల్యూర్ కూడా. సో డోంట్ స్టాప్ ఫర్ ద లిటిల్ థింగ్స్. మనం ఫెయిల్ అయ్యామంటే అర్థం ఏంటంటే వీ నీడ్ టు వర్క్. అండ్ ఇంకోటి మీ మెయిన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అది మీరు సాధించలేదంటే అర్థమైంది తెలుసు, ఇంకా మీకోసం ద బెస్ట్ ఏదో వెయిట్ చేస్తుంది. అది ఫెయిల్ అయ్యామంటే ఇంకేదో బెస్ట్ ఉందనే కదా. సో ఆ విధంగా థింక్ చేయండి, పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ ఫర్ ద ఎనీ నెగిటివ్. సో చాలా స్ట్రాంగ్గా ఉండండి, ఫ్రెండ్స్తో ఉండండి. సో చిన్న విషయాల కోసం మీరు సూసైడ్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సూసైడ్ అనేది కేవలం పిరికి వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. 27 సంవత్సరాలు వచ్చి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారంటే, సో ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చిన ఎగ్జామ్స్కి మీరు సూసైడ్ చేసుకున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులకి చాలా, వాళ్ళు జాబ్ చేసినా చేయకపోయినా పిల్ల ఉంటే చాలు అన్నట్టు కోరుకుంటారు తప్ప మీరు జాబ్ చేసే ఉండాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు కోరుకోరు. పిల్లలు బాగుంటే చాలు, మా అమ్మాయి బాగుంటే చాలు, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు చూస్తారు తప్ప తల్లిదండ్రులు మీరు జాబ్ కొట్టు రావాలని ఎట్టి పరిస్థితులు అలా కోరుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా ముందు పిల్ల బాగుండాలని చూస్తారు తప్ప జాబ్ అనేది సెకండరీ. ముందు మీరు హ్యాపీగా ఉండాలి. చిన్న విషయాల కోసం ఎట్టి పరిస్థితులు సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే వన్ ఎగ్జామ్ కెనాట్ డిఫైన్ యువర్ లైఫ్. సూసైడ్ చేసుకోవడం వాట్ ఇస్ ద యూస్? మీరు పోరాడాలి, ఫైట్ చేయండి ఏదైతే మీ ఎయిమ్ కోసం. ఇన్ కేస్ అది ఫెయిల్ అయిపోతే ఇంకో అవకాశం చూసుకోండి. అది ఫెయిల్ అయిపోతే ఏదో చూసుకోండి. బతుకున్నాం కదా, సాధిద్దాం. అందుకని డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. And do well in your exams, and if not, and go for other things. Don't come to suicide for the little things. Thank you all.